ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి మామిడికాయ పచ్చి పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చింతపండుతో చేసే పచ్చి పులుసు కంటే ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుందండి. పైపెచ్చి ఇలా సీజన్ లో మనం చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ గానీ ఆ టేస్ట్ గానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. మనం పుల్కా చేసేటువంటి ఏదైతే తవా ఉంటుందో అది పెట్టేసుకుంటాం, జాలీ లాంటిది. ఇంకా దీని మీద నేను 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. పెద్దకాయ దొరికితే ఒకటి సరిపోతుందండి. ఇంకా ఈ విధంగా చక్కగా అన్ని వైపులకి తిప్పుకుంటూ కాల్ చేసుకుంటాము. దీంట్లోనే మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాం. ఈ విధంగా రోస్ట్ చేసుకుని పక్కా తీసేసుకుంటామండి. మ్యాంగోస్ కూడా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోతున్నాయి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏంటంటే చక్కగా లోపల వరకు మగ్గుతుంది అనమాట. ఇంకా తవా పెట్టేసుకుని దాంట్లో డ్రై రోస్ట్ చేసుకునే ఐటమ్స్ వేసుకుంటున్నాము. 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటామండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటాము. 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటామండి. అదేవిధంగా ఒక 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటాం అనమాట. మీరు తినే కారం బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకో 2 ఎండుమిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంక ఇదంతా చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటాం. మంచి కలర్ వచ్చే వరకు, సువాసన వచ్చే వరకు. తర్వాత గ్రైండ్ చేసేసుకుంటాం ఈ విధంగా. ఇంకా మామిడికాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి. ఇంకా పైన లేయర్ మొత్తం ఇలా అంటే వచ్చేస్తుంది. మనకు పెద్ద కష్టపడక్కర్లేదు కూడా. ఇంకా పుల్లటి కాయలు అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా వల్ల ఏంటంటే ఆ పులుపుని చంపి ఒక మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది అనమాట పచ్చి పులుసు. ఇంకా దీన్ని పైనది పీల్ ఆఫ్ చేసేసుకుందాం అండి. కొంచెం వేడిగా ఉందనమాట, అందుకని స్లోగా తీస్తున్నాను. మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఒక టైం తీస్తున్నారు. దాని గుజ్జు అంతటిని చక్కగా తీసేసుకుని మనకి సరిపడా, అంటే మీరు తినే పులుపుకి సరిపడా వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పచ్చిమిర్చి, సాల్ట్, మనం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి మెంతులు, జీలకర్ర, నువ్వుల పొడి, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం పొడి కూడా వేసుకుంటామండి. బెల్లం వేయడం వల్ల తీపి రాదు, బట్ అన్ని రుచులు బ్యాలెన్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము. మీరు తినే పులుపుని బట్టి, కారం బట్టి పులుపుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంక పోపు చేసేసుకుంటాము. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని అది వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని చక్కగా ఇది వేగంగానే మనము అన్ని కలుపు పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చి పులుసు మిశ్రమంలో యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వ్ చేయడమేనండి. ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను. అచ్చంగా వైట్ రైస్ లో అలా తిన్నా బాగుంటుంది. ముద్దపప్పు కాంబినేషన్ లో అయితే సూపర్ గా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ సమ్మర్స్ లో ఇలాంటి పచ్చి పులుసులు చాలా బాగుంటాయండి.